ఏంటి బ్రో, ఏంటి సంగతులు? ఏముంటాయి బ్రో, 5 నిమిషాలు ఇంట్లో ఉండాలంటేనే మెంటలెక్కిపోతుంది. ఏంటి, ఏమైందా? మా ఆవిడ తెలివితేటలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఏమైంది? మొన్న రోజు ఏమైందంటే, ఒకసారి అది చూడు. కృష్ణ, నేను రసం ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు, సరేనా? ఓ అవునా, ఓ పట్టు పడతానే. ఏదో తేడాగా ఉందేంటి? ఏదో తేడాగా ఉంది రజీ. పేస్ట్ స్మెల్ వస్తుందండి కదా. రసం చేసే టైంకి సాల్ట్ అయిపోయింది, మన పేస్ట్లో ఉప్పు ఉంది కదా, అందుకని చెప్పి పేస్ట్ వేసా. బాగుంది కదా. పేస్ట్ వేసావా రసంలోనా? యాంటిక్ పీస్లు అవి ఇవి మ్యూజియంలో ఉంటాయి రజీ. అసలు నీ బ్రెయిన్ కదా మ్యూజియంలో పెట్టాల్సింది కదా. థ్యాంక్ యూ. దీనికే ఇలా అంటున్నావు అంటే మా ఆవిడ గురించి చెప్తే పిచ్చికిపోతావు. ఒకసారి అట్లా లుక్ వేసుకో. హాయ్ గౌతమ్. హాయ్, వచ్చావా? ఏంటి ఇంత లేట్ అయింది? చాలా షాపింగ్ చేసినట్టున్నావు. నన్ను ఈరోజు బాగా మెచ్చుకుంటావు. నువ్వు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటావుగా, ఊరికే దుబారాగా చేస్తావు, డబ్బులు వేస్ట్ చేస్తాను, ఏమి ఆలోచించిందని. ఈరోజు చూసావా, 5,000 చీర 2,000 కొనుక్కున్నాను తెలుసా. అబ్బో సూపర్, నువ్వు అసలు అలా ఎలా బార్గెన్ చేసావు? అంటే అక్కడ 5,000 చీర ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, అది కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఎంతకి తగ్గట్లేదు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు తెలుసా, 30,000 పెట్టి ఏమైనా ఐటమ్స్ కొంటే 5,000 చీర 2,000కే వస్తుంది. అందుకే నేను 30,000 పెట్టి చాలా ఐటమ్స్ కొనుక్కున్నాను, అందుకే 2,000కే చీర వచ్చింది 5,000. చూసావా ఎంత తెలియగలుగుతాను. 5,000 శారీ 2,000 కొనడానికి 30,000 ఖర్చు పెట్టావా? అవును. నీ తెలియక నా జోహారే, ఉండాల్సిందానివే నువ్వు. దానికేనా బ్రో, మా ఆవిడ తెలివితేటలతో కంపేర్ చేసుకుంటే అది నథింగ్ బ్రో. మా ఆవిడ తెలివితేటల పీక్స్. అవునా? ఒక్కసారి అటు చూడు. బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏంటి ఎలా కాదుగా చింపిల్చిన పరిగెడుతుందా? ఏమైంది ఏమిటి పొద్దున్నే? రజీ ఏమైంది, తెగ తిరుగుతున్నావు అటు ఇటు? అబ్బా డిస్టర్బ్ చేయ కృష్ణ, ఈరోజు వాకింగ్ ఇంటర్వ్యూ ఉంది 11 o'clockకి, దానికోసమే తెగ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి ఎట్లాగైనా ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అవ్వాల్సిందే, ఓకేనా? డిస్టర్బ్ చేయకు. ఈమె ఏం తెలియదు అట్లా. మీ ఆవిడతో పోల్చుకుంటే మా ఆవిడ చాలా బెటర్. అసలు ఎలా భరిస్తున్నావు స్వామి, నీకు దండం బాబు గారు.